చెప్పండి మీ పేరు. కొండయ్య. మొత్తం పూర్తి పేరు? మేకల కొండయ్య. ఏం చేస్తారు మీరు? బిల్డర్. బిల్డర్ చేస్తారు. ఇప్పటికి ఎన్ని ఇండ్లు నల్గొండలో కట్టారు మీరు? కనీసం 100 పైన 100, తక్కువలో తక్కువ 100 ఇండ్లు కట్టారు. ఈ 100 ఇండ్లల్లో ఎన్ని ఇండ్లకి మీరు ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేశారు? 50 దాకా 50 ఇండ్లకి ఇంకుడు గుంతలు. ఎవరైనా ఇంటి ఓనర్లు వద్దు అని ఆబ్జెక్షన్ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చెప్పిన వాళ్ళందరూ పెట్టమని అన్నారు. సో దానికి ఏమైనా అదనంగా ఎక్స్ప్లెయిన్ ఇచ్చి పెట్టిస్తారు. సో దానికి ఏదైనా అదనంగా ఛార్జ్ చేస్తారా మీరు? ఎంత తీసుకుంటారు ఒక ఇంకుడు గుంత కడితే? 3000 రూపాయలు తీసుకుంటారు. 3000 రూపాయలు ఒక ఇంకుడు గుంత తీసుకుంటారు. తీసి గోనలు వేసి దాని మీద మూత కప్పేస్తాం. దాని లోపల ఏమేమి వేస్తున్నారు? ఏనరా వేస్తురా? కంకర. ఎంత ఎంఎం కంకర? 40 mm కంకర, 20 mm కంకర, ఇసుక. ఈ 3 దాంట్లో వేస్తున్నారు. దాంట్లోకి ఏ నీళ్లు వెళ్ళేటట్టు చేస్తున్నారు? ఇప్పుడు స్నానాలు చేసే నీళ్లు సెప్టిక్ ట్యాంక్ ఉంటది. ట్యాంక్ లో నుంచి మళ్ళీ నీళ్లు బయటకు వెళ్తాయి. అవి రెండు సెప్టిక్ ట్యాంక్ నుంచి కూడా నీళ్లు బయటకు వెళ్తాయి. అవి కూడా ఇందులోకి వచ్చేటట్టు సెప్టిక్ ట్యాంక్ లాగిపోద్ది. వాటర్ మాత్రం బయటకు వెళ్తుంది. వర్షం నీళ్లు కూడా దీంట్లోకి వస్తాయా? వర్షం నీళ్లు కూడా దాంట్లోకి వస్తాయి. ఎన్ని ఫీట్లు తీశారు? 5 ఫీట్లు లోపలికి లోతు. అట్లా 5 ఫీట్ల లోతు తీసాం మనం. 5 ఫీట్ల లోతు తీసాము. ఇంకా ఎక్కువ తీస్తే బాగుంటది కదా 5 కంటే. అంటే భూమిని గట్టితనాన్ని బట్టి తీస్తున్నాం. కింద ఎక్కువ గట్టిగా ఉండేసరికి దాన్ని ఇంకా తోమలేక వదిలేసేస్తున్నాం. సో మీరు ఈ ఇల్లు కట్టడానికి ఫస్ట్ మీరే ప్లాట్ కొంటారా? మేమే కొంటాం. మీరే ప్లాట్ కొని దీంట్లో పర్మిషన్ మీరే అప్లై చేస్తారా? అన్ని తీసుకున్నాకనే ఇల్లు కట్టడం మొదలు పెడతారు. ఇల్లు ఒక ఇంటికి పర్మిషన్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఎస్ఎఫ్టీని బట్టి స్క్వేర్ ఫీట్ గజాలు. ఇప్పుడు ఇది మీరు కూర్చున్నది ఎన్ని గజాలు? ఇది 135 గజాలు. 135 గజాలకి ఎంత ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా ఇప్పుడు మీరు కూర్చున్నది? ప్లింత్ ఏరియా 700 ఉంటుంది. 700 ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఏరియా స్లాబ్ ఏరియా 1100 ఉంటుంది. స్లాబ్ ఏరియా 1150. దీనికి ఎంత పర్మిషన్ కి? 50 నుంచి 60 దాకా అవుతుంది. 50 నుంచి 60,000 అవుతుంది. సో మీకు ఈ పర్మిషన్ లో ఇంకుడు గుంత కోసం కూడా చార్జెస్ వాళ్ళు వేస్తారు అనేది అవగాహన ఉందా మీకు? చార్జెస్ మేము టీం అది వాస్తవానికి అవి ఇంటి కొన్న యజమాని పెట్టుకుంటాడు. ఎవరైతే కొంటారో వాళ్ళు అయితే మేము వాళ్ళకి చెప్పి తీపిచ్చి చేపిస్తారు. ఓకే. సో ఈ 50 ఇండ్ల అడ్రస్లు మీ దగ్గర ఉన్నాయా? ఎవరైతే ఇంకుడు గుంతలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో? ఉన్నాయి కానీ అవన్నీ మేము పెద్దగా రాసుకోము. ఎక్కడ కడుతుంటాం. అంటే జనరల్ గా ఎక్కడ కట్టినా ఒక 5-6 ఇండ్లు అయితే మినిమం కడతారు కదా. ఈ మొత్తం ఇక్కడ 9 ఇల్లు మొత్తం రౌండ్. ఈ 4 ఇల్లు ఇక్కడ అమ్మేసినాము. ఇంకా 5 ఇళ్ళు ఉన్నాయి అమ్మేటి. ఇంకా 5 ఇండ్లు ఉన్నాయి. సో దాదాపు మీరు కట్టిన ఈ 100 ఇండ్లు కూడా ఒక 10-15 ప్లేస్లలోనే ఉంటాయి కదా? అట్లా ఉండవు. ఒక ఇల్లు కూడా కడతారా? ఓకే. సరే, మొత్తం మీద మీకైతే చాలా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి పని. మీకు అసలు ఇది కట్టాలన్న ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అసలు ఇంకుడు గుంత కట్టాలని కడితే ఇంకా బయట రోడ్డు మీద ఈగులు దోమలు. మీకేం సమస్య? మీరు ఇల్లు కట్టిరు అయిపోయింది. తర్వాత వచ్చే సమస్య అది కరెక్టే అండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు ఇప్పుడు ఇల్లు కట్టిరు, వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చే సమస్య గురించి మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినట్టుంటది. వాళ్ళకి కూడా డిస్టర్బ్ లేకుండా పక్కన ఇంటి వాళ్ళకి నీళ్లు పోయి గొడవలు పెట్టుకొని అట్లా లేరు కదా సమాజంలో. ఇప్పుడు ఎవరు నేను కట్టినా అయిపోయింది నాకేంది ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఫస్ట్ ఈ ఇంకుడు గుంత కట్టిన సంవత్సరానికి కూడా తర్వాత కొన్ని గుంటలు తీపిచ్చి కట్టించారు. అసలు మీకు ఈ స్ఫూర్తి ఎవరు? ఇంకుడు గుంత కట్టాలి అన్న ఆలోచన మీకు రావడానికి స్ఫూర్తి ఎవరు మీకు? అసలు మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఏం లేదు, కడితేనే మంచిగా ఉంటదని ఆలోచన. సరే, కడితే మంచిగా ఉంటది. ఫస్ట్ టైం మీకు ఫస్ట్ ఇల్లు మొదలు పెట్టినప్పుడు ఉంటది కదా, ఆ రోజు అసలు ఎందుకు అలా అనిపించింది? అట్నే 2 ఇల్లు కట్టాం. అది ఈ పక్క ఆయన కట్టలేదు. ఒక ఇంటికి ఏమో కట్టిన తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటుంటారు. నీళ్ళు వస్తున్నాయి, మీ నీళ్ళు మా ఇంటికి వస్తున్నాయి.
లోన్లు పెట్టుకుంటుంటే ఇంకా ఏం చేసినాం, ఆ ఇంటికి గ్యాప్ లేదు, రోడ్డు మీద తీసుకుంటామంటుండ్రు గుంత, రోడ్డు మీద పోతుండే మళ్ళీ అవతల ఇంటి వాళ్ళు గొడవ పెట్టుకున్నాం. ఇంకా దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆడనే వాళ్ళ ఇంటి దగ్గరనే కొంత తీసి వాళ్ళ ప్లేస్ లోనే దాన్ని కలెక్షన్ ఇచ్చేసిన అక్కడ తోటి గొడవ సమస్య అయిపోయింది. అట్లా చాలా సంతోషం అన్న, మీకైతే పాదాభివందనమే చేస్తున్నా నేను, అంత మించిన పనే చేశారు. ఇది ఒకసారి ఇట్లా ముందల పట్టుకోండి అన్న, ఇట్లా అంతే. సో నా పేరు కొంచెం కిందికి రండి, మీ ఫేస్ కన్నా. నా పేరు సురేష్ గుప్తా, కొంచెం పైకి. నా పేరు సురేష్ గుప్తా, పర్యావరణ ప్రేమికుడు. నేను సమాజంలో అందరికీ అవగాహన కల్పించి, ఎక్కడ ఎవరు ఏ చిన్న పని చేసినా, మంచి పని చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభినందించి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక వ్యక్తిగా సుమారుగా నేను ఒక 3-4 లక్షల రూపాయలు ఓన్లీ ఇంకుడు గుంతల కోసమే ఒక 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయించి వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ వాటర్ ప్లెడ్జ్ నీటి ప్రతిజ్ఞ చేయించడం, పిల్లలకి అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి బొంగు ముద్దలు, నువ్వు ముద్దలు, పల్లి ముద్దలు ఇట్లాంటివి ఇచ్చి మీరు ఇట్లా మీ తల్లిదండ్రులకు కానీ మీ ఇంట్లో కానీ నీటి పొదుపును అవలంబించండి అని చెప్పేసి చెబుతా ఉన్నాను. సో చాలా సంతోషంగా ఉన్నది మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కలవడం. సో వాస్తవానికి నేను ఊరికే మా అబ్బాయిని స్కూల్లో డ్రాప్ చేసి రోడ్డు మీద వెళ్తా ఉంటే అక్కడ ఒక దగ్గర ఇంకుడు గుంత కనిపించింది. అసలు ఈ రోజులల్లో ఇంత స్పృహ ఎక్కడిది అన్న ఆ మూలాలను వెతుక్కుంటూ వస్తే ఇక్కడి ఈరోజు తీగ ఇక్కడ దానికి వచ్చింది. సో ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఒక్క నిమిషం. చాలా సంతోషంగా.